బాబు ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేనేమి ఇచ్చుకోగలను కదా. అవునులే, ₹1,00,000 నువ్వే ఇస్తావు గానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ 25,000. నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే. నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది 25,000. పావుగాని సేపు ఈ మేకను కాయడానికి 25,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 year కాబోయే కింగిని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుడు పోతాడేమోనని భయ్యం. తమరు మోసొస్తుంటే మంచివారు లేకున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయ్యారు. దండాలు. తమని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా. తమరు మంచివారేనండి, చాలా మంచివండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్. అదేదో దాని పేరు నాకు తెలదు కానీ బాబు, ఆ ఇంటిని చూడడానికి ఊర్లో జనం అంతా ఆడుగుమంటాడు అలాడుతున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి ఆడి తెక్క కుదిర్చియాలా, ఊర్లో జనాలంతా నా ఏపు తిప్పేసుకోవాలా. ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి. ఆ యాదవ్కి మీరు అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో, ఆడి దానికంటే ₹10 కావాలి. తాజ్మహల్ లాంటిది. తాజ్మహల్? అది మొన్న అమ్మేశానే. ఏంటదే? అది కూడా అమ్మేసినవే. ఇక నీ కాడేట్ ఉన్నది నాకమ్మడానికి. మరి నీ కాడేట్ ఉంది నాకివ్వడానికి. నా కాడేట్ కాకపోవడం అయితే 25,000 ఉన్నాయి. 25,000కి మేకను కొట్టేద్దాం చూస్తున్నావేటి? మేక 25,000? మా ఊర్లో 25,000 పెడితే మేకేది? మేకల వస్తుంది. మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడేది ఇదేంటి ఇద్దరు? మరి అదే ఇద్దరం ఏదో 10 మాట్లాడించి చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చిన నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇద్దరికి నిజంగా మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చింది బాబు. ₹5 మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే, ఇదే లాస్ట్. జూన్కి ముందు నెల పేరేంటమ్మా? అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎండి మిరపకాయలు దండగా ఊపావులే గెలక్కాయ్. ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేకపోవచ్చుగా? లేపొచ్చుగా. నీ అంతటి నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయా. మాకు తెలదలే. ఏంటలా చూసి నిలబడ్డావు? లేపు. హోల్డ్ ఆన్. ఇంకో 50,000 డబ్బు ఇచ్చేదాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. మచ్చిగా మాట్లాడకు. నేనేం టచ్ చేయడం లేదు, నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. మాకు తెలదలే. నీ మట్టగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సగం మీద జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. సెక్రటరీ అయ్యా, ఏరు ఏరుతున్నా. నేనిచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది. వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదు, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? అవును, కూత అయిపోయింది. అయ్యి బాబు, నిజమే. ఏంటిది? గుడి శరీరంలో కాపురం పెట్టడానికి ట్రైల్ పార్టీసో చూడు. అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొట్టు సాటునో ఇలాంటి కక్కుర్తి పని చేస్తామని. అందుకే ముందు జాగ్రత్త సరిగా
ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నా ఇంటి కరెంటా? నువ్వేం షాకే పోగమ్మా, షాక్ అతగాడికి షాక్ ప్రూఫ్ నీకు, సైన్ నిలబడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ. నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టేది పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు. ఆ? అమ్మా కమాన్, నువ్వు లోపలికి వచ్చే. రేయ్! రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని. గుడ్డివాడి ఆ చేతిలో దీపం ఏంటి? నేను గుడ్డివాడిని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుద్దకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళెలపై అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి, ఒకే చెల్లి. వాళ్ళే నాకు ప్రాణం. చెల్లిని అల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను. మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను. ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టుకి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు. 2 కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది. తల్లికి తెలిసి పక్షవాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సార్, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి. అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుర్తుకు తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన్ని కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం 25,000 ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పార్టీకి 2.5 లక్షలు. అది ఇక్కడ ఉందలే అవా. టేక్ దిస్, టేక్ దిస్, కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి తర్వాత ముందు క్యాష్ ఎంతో చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్, వచ్చేసారా? వచ్చేసాను. భర్త గారు, భార్య గారు, భర్త గారు, భార్య గారు. అల్లుడు గారు ఆగండి అలాగా. మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ వేసేస్తున్నారు. రూల్స్ మర్చిపోయారేటి? అమ్మాయి చేత్తో ఫుడ్ మాత్రమే తినాలా. నువ్వున్నావే నరకాసుడికి ఎక్కువ, రావణాసుడికి తక్కువ. ఛా, నిజమా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఏళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. ఏమండి, ఆ, టచింగ్ చేసుకునే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పద, పెట్టుకుంటూ కానీ. ఆకుతారి వేసుకోండి. చెయ్య కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి అది ఏం లేదు, చీకాలండి. నువ్వు వెళ్ళి మనోడిని బిలువ, వీడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాటిదారికి నాకు 25,000 ఎందుకు బొక్క? ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినవా? ఒరే చిదంబరం, ఆడవడు మా ఊరోడే నా ఫ్రెండ్. రా కూర తిందువు గాని. కూడేడతాను మాత్రన్నా నా పాతికేలు కొట్టేసిన అదో అట్టుకోలేదాకా నేసొక్క కూడా ముట్టుకొని ఒట్టెట్టేసుకుంటాను. నా 25,000 కొట్టేసింది ఈడే. ఈడా? ఎవరు? ఎక్కడ? పట్టుకోండి, 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 పట్టుకుంటాను, 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 పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. కన్నామలు కాదు, ఆ దొంగలాళ్ళు. ఎవరైనా నువ్వు? అరే చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోసునండి, నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు. మీరా?
సారీ, బుద్ధివాణ్ణి కదా, పోల్చుకోలేకపోయాను. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ కథను ఇవ్వడం, నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి నీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారా? మా మామ ఉత్తి డబ్బులు బచ్చేయండి. పదండి వెళ్దాం. ఇదేంటి ఇంటి తీసుకెళ్తాను, నేను ఇంటి తీసుకొచ్చాడు? ఇదే మా మామయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి, లోపలికి వెళ్దారండి. ఇవాళ వద్దలండి, రేపు వెళ్దాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు. ముందు మా మామయ్యని పరిచయం చేస్తాను, డబ్బు పని రేపు తీసుకుంటే హలో బోజ్లో గారు, అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాడిని, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు మావయ్యకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా, రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్తమ్మా. ముందు పెట్టండి, జాగ్రత్త. చూసావా ఎలాగా? కాళ్ళతోను దొరికినట్టు దొరికి పారిపోయినాడు దొంగలాయాల. ఆడెక్కడ పోతాడు? మాయా రారా బోసు. ఇతగాడెవరు? అతను గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తే కదా గాలన్నా ఆడదు కదా. తనని చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగలాలు నీళ్ళటువంటి చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? ఈ కొట్టి మాట్లాడటం కాదు, చెత్త కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడి తీసినట్టు ఏలాడి తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాన్ని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కాను ఎక్కడో చూసినట్టున్నదేటి? అమ్మా, చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై, థాంక్స్. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నేను ఏడుపడతాను. పర్వాలేదు, నేనే ఏడుకుంటాను. నేను ఏడతాను కదా. నువ్వా? ఇతను నీకు తెలుసు మావయ్య? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్యో బాబా, అయ్యో బాబా, ఈడే కదా ఇట్లా పాతికేలు కొట్టేసి యాదవా. గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా 25,000 కొట్టేశాడు. లే, ఇలాంటి అదవపోలు చేయడానికి సిగ్గులేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్, నీ అదమో నాకు చూపించుకో. తచ్చన వీడిని బయటికి గంటే పదా. ఆగండి. నాన్న, ఏమిటిది? నువ్వు లోపలికి పద.